నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ట్విస్ట్లు, జలక్లు, టెన్షన్లు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కనిపిస్తున్నవి ఇవే. సంబంధం లేని కేసు అని అంతా ఆయనే చేశారని ఏసీబీ. ఈ కేసులో కనిపిస్తున్న మలుపులు అన్నీ ఇన్ని కావు. ఇలాంటి పరిణామాల మధ్య కేటీఆర్కు షాక్ ఇస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. క్యాష్ పిటిషన్ కొట్టివేసింది. మరి ఈ కేసులో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఏసీబీకి రూట్ క్లియర్ అయిందా? కేటీఆర్ అరెస్టు తప్పదా? హరీష్ రావు మాటలకు అర్థమేంటి? బీఆర్ఎస్ శ్రేణులను వెంటాడుతున్న టెన్షన్ ఏంటి? కార్ రేస్ కేసులో కేటీఆర్ కు షాక్. క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు. కేటీఆర్ అరెస్టుకు రూట్ క్లియర్ అయిందా? హైకోర్టులో జరిగిన వాదనలేంటి? జనవరి 9న అసలేం జరగబోతోంది? ఏసీబీ యాక్షన్ ఎలా ఉండబోతోంది? ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ హైకోర్టు కేటీఆర్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వేసిన క్వాష్ పిటిషన్ను కోర్టు కొట్టిపారేసింది. హైకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని భావించిన కేటీఆర్ కి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఇకటు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దంటూ ఇచ్చిన స్టేను కూడా కోర్టు ఎత్తేసింది. అయితే ఇప్పటికే ఈ కేసులో అటు ఈడీ, ఏసీబీ రెండు వైపులా నోటీసులిచ్చాయి. అలాంటిదిప్పుడు కోర్టు తీర్పు కేటీఆర్ కు వ్యతిరేకంగా రావడంతో ఈడీ, ఏసీబీ దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఏసీబీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతోందనే చర్చ మొదలైంది. కేటీఆర్ అరెస్టు తప్పదా అనే టెన్షన్ బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. మొత్తం మెయిన్ పిటిషన్ మీద కొట్టేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గౌరవ తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన మొత్తం క్వాష్ పిటిషన్ మొత్తం కొట్టివేయడం జరిగింది. వాళ్ళు వెళ్తే ఒకటే ఆప్షన్ లేదంటే సుప్రీంకోర్టు వెళ్ళొచ్చు. ఆ సుప్రీంకోర్టు వెళ్లే లోపల ఎల్లుండికే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో రేపు అరెస్ట్ చేస్తే రేపు కూడా అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక అక్యూజ్ అంటే ఈ కేసు అని కాదు, వేరే ఏ కేసులో అయినా కానీ ఒక అక్యూజ్ తప్పించుకుంటాడు, వేరే బయటకు వెళ్తారు అని చెప్పి భావించినప్పుడు ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మరో 10 రోజులు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ కేటీఆర్ తరపు లాయర్లు చేసిన మౌఖిక అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులో ఏసీబీ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు అవకాశం కల్పించినట్లయింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిధుల దుర్వినియోగానికి ఎలాంటి ఆధారాలు లేవని కేటీఆర్ తరపున లాయర్ సిద్ధార్థ్ దవే వాదించారు. నిధులను వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించలేదని, కేటీఆర్ ₹1 లాభం పొందలేదని కోర్టుకు చెప్పారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో మోపిన సెక్షన్లు కూడా వర్తించవని, ఫార్ములా ఈ రేస్ జరిగిన సంవత్సరం తరువాత కేసు నమోదైందని, ఈ కేసు రాజకీయ ప్రతీకారానికి సంబంధించింది తప్ప మరోటి కాదని వాదనలు వినిపించారు. ఇకటు ఏసీబీ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని కోర్టుకు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో 46 కోట్లు చెల్లించారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ కోసం విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదలాయించారనే ఆరోపణలు ఉన్నాయి. 55 కోట్ల చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ కేసులో కేటీఆర్ ను A1 గా చేర్చారు. మరోవైపు ఏసీబీ కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. ఫార్ములా రేస్ వ్యవహారంలో కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించారని, ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశాలకు కోట్ల రూపాయలు బదిలీ చేశారని బలమైన ఆరోపణలతో ఏసీబీ ఇప్పటికే నోటీసులిచ్చింది. ఈ నెల 6న విచారణకు రావాలని కోరింది. అయితే ఆయన విచారణకు సహకరించలేదని ఏసీబీ తెలిపింది. ఇప్పుడు హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఈ నెల 9న విచారణకు రావాలని ఏసీబీ మళ్లీ నోటీసులిచ్చింది. దీంతో ఆ రోజు ఏం జరగబోతోంది? కేటీఆర్ అరెస్టు తప్పదా అనే చర్చ మొదలైంది. ఇకటు ఈడీ కూడా నోటీసులిచ్చింది. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని కోరింది. క్వాష్ పిటిషన్ కొట్టివేత, మరోవైపు ఈడీ నోటీసులు. ఇలాంటి పరిణామాల మధ్య కేటీఆర్ చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటామని, అబద్ధాలు తనను అడ్డుకోలేవని, ఆరోపణలు తనను తగ్గించలేవని
చర్యలు తన దృష్టిని మరుగుపరచలేవని, కుట్రలు తన నోరు మూయించలేవని, ఇవాల్టి అడ్డంకులే రేపటి విజయానికి నాంది అని, న్యాయ వ్యవస్థను గౌరవిస్తానని, న్యాయం గెలుస్తుందని నమ్మకం ఉందంటూ రాసుకొచ్చారు. ఇకటు జనవరి 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా? వస్తే ఎలాంటి వివరణ ఇస్తారు? ఒకవేళ రాకపోతే పరిస్థితేంటి? ఎలా చూసినా కేటీఆర్ అరెస్టు తప్పేలా కనిపించడం లేదా అని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది. దీనికి తోడు మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు టెన్షన్ను రెట్టింపు చేస్తున్నాయి. కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకొస్తారని హరీష్ అన్నారు. అంటే అరెస్టు ఖాయమన్నట్లే కదా అని కంగారు పడుతున్నారు కారు పార్టీ కార్యకర్తలు. ఇంతకాలం కేటీఆర్ను అరెస్టు చేయకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఏసీబీకి అడ్డొచ్చాయి. అయితే ఇప్పుడు ఎలాంటి నిబంధన లేదు. దీంతో కారు రేసు వ్యవహారంలో కేటీఆర్ అరెస్టు దాదాపు ఖాయం అయినట్లే కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ఇకటు నాంపల్లి కోర్టు నుంచి అనుమతి రావడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ఏపీ తెలంగాణలోని గ్రీన్కో ఆఫీసుల్లో సోదాలు చేపట్టింది. గ్రీన్కో అనుబంధ సంస్థ ఏస్ నెక్స్ట్ జెన్ లోనూ తనిఖీలు చేపట్టారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి నిధులు ఏ అకౌంట్ నుంచి వచ్చాయనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ కేసులో కీలకంగా మారిన అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించేందుకు ఏసీబీ రెడీ అవుతోంది. దీంతో కొన్ని రోజుల్లోనే తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. హైకోర్టులో షాక్ ఒకవైపు, ఏసీబీ ఈడీ నోటీసులు మరోవైపు. ఇప్పుడు కేటీఆర్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు ఆయన ముందున్న ఆప్షన్లేంటి? అరెస్ట్ అవ్వకుండా తప్పించుకునే మార్గమే లేదా? అసలు ఫార్ములా ఈ కార్ రేస్ కేసేంటి? ఏసీబీ ఎందుకు సోదాలు చేస్తోంది? హైకోర్టు తీర్పు తర్వాత కేసు ఎలాంటి మలుపు తీసుకునే ఛాన్స్ ఉంది? రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద బ్లాస్ట్ చూడబోతున్నామా? ఏం జరగబోతోంది? హైకోర్టు తీర్పుతో కేటీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేసు అసలు కేసేంటి? కేసు నుంచి క్వాష్ పిటిషన్ కొట్టివేత వరకు ఎప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది? ఈ కేసులో కేటీఆర్ ముందున్న ఆప్షన్ ఏంటి? కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఆర్డర్ కాపీలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. హెచ్ఎండిఏ పరిధి కంటే అధికంగా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు న్యాయమూర్తి తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండా జరిగిన లావాదేవీలపై విచారణ జరపాలని ఆదేశించారు. ఈ చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో స్పష్టత కావాలని ఆర్డర్ కాపీలో సూచించారు. క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడం, మరోవైపు ఏసీబీ నోటీసులతో తన లాయర్ టీంతో కేటీఆర్ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఫార్ములా ఈ రేస్ కేసులో తదుపరి కార్యాచరణపై చర్చించారు. దీంతో ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో ఏసీబీ వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో కేటీఆర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా ఇదే రకమైన వాదనలను కేటీఆర్ తరపున లాయర్లు వినిపించే అవకాశముంది. ఇక అంతకంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసి ఈ కేసులో తమ వాదనలు కూడా వినాలని కోరింది. నిజానికి ఫార్ములా వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తునకు గవర్నర్ ఆమోదం తెలిపిన రోజే కేటీఆర్ కు చిక్కులు తప్పవని అర్థమయ్యింది. ఇప్పుడు క్వాష్ పిటిషన్ను కొట్టేయడం, అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించడంతో కేటీఆర్ ను ఏసీబీ అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫార్ములా ఈ రేస్లో మొదటి నుంచి చాలా మలుపులు కనిపించాయి. 2023 ఫిబ్రవరిలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఫార్ములా ఈ రేస్ నిర్వహించింది. ఈ రేసు నిర్వహణ నుంచి మధ్యవర్తిగా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ వెనక్కి వెళ్లిపోయింది. దీంతో ఫార్ములా ఈ రేస్ ఆర్గనైజేషన్ కు 41 కోట్ల రూపాయల నిధులను చెల్లించింది హెచ్ఎండిఏ. అయితే దీనికి ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు. ఇది చట్టవిరుద్ధమని కేటీఆర్ మీద కేసు నమోదైంది. దీనిపై ఏసీబీతో పాటు ఈడీ విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో నుంచి ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయని వెలుగులోకొచ్చింది. ఆ గ్రీన్కోకు అనుబంధ సంస్థే ఏస్ నెక్స్ట్ జెన్. దీంతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది. A1 గా కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ ను A2 గా, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3 గా తెలుపుతూ డిసెంబర్ 18న ఎఫ్ఐఆర్ నమోదైంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(a), 13(2)తో పాటు ఐపీసీలోని సెక్షన్ 409,
120B కింద కేసు నమోదు చేశారు. డిసెంబర్ 19న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ గా కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. డిసెంబర్ 20న విచారణ జరిపిన హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టివేసేందుకు నిరాకరించింది. డిసెంబర్ 30 వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని ఏసీబీని ఆదేశించింది. దర్యాప్తు కంటిన్యూ చేసుకోవచ్చని, విచారణకు కేటీఆర్ సహకరించాలని చెప్పింది. డిసెంబర్ 27న విచారణలో నాట్ టు అరెస్ట్ ఉత్తర్వులను ఎత్తివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. డిసెంబర్ 30న కేటీఆర్ తరపున కౌంటర్ రిప్లై దాఖలైంది. కేటీఆర్ ను అరెస్టు చేయకుండా డిసెంబర్ 31 వరకు ఉత్తర్వులు పొడిగించారు. డిసెంబర్ 31న క్వాష్ పిటిషన్ పై వాదనలు పూర్తి కాగా జనవరి 7న తుది ఉత్తర్వులిచ్చింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఏ క్షణమైనా కేటీఆర్ ను అరెస్టు చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై మంతనాలు జరుపుతున్నారు. అటు కేటీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత అత్యవసరంగా భేటీ అయ్యారు. రాజకీయ పరిస్థితులు, ఫార్ములా ఈ రేస్ కేసులో పరిణామాలపై చర్చించారు. ఓవైపు ఈడీ నోటీసులు, మరోవైపు ఏసీబీ నోటీసులున్నాయి. దీంతో వాట్ నెక్స్ట్ అనే దానిపై తెలంగాణ వ్యాప్తంగా కొత్త చర్చ జరుగుతోంది. తప్పు జరిగిందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది. రాజకీయ కుట్రలో భాగంగానే తప్పుడు కేసులు పెట్టారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అయితే జనవరి 9న ఏసీబీ విచారణలో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు కారణం అవుతోంది. కేటీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ పాలిటిక్స్ లో సరికొత్త సంచలనంగా మారే అవకాశముంటుంది.